మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఒక 65 ఏళ్ల వృద్ధురాలు తనకి నిలువ నీడ లేకపోయినా, భర్త పిల్లలు ఎవరో తోడు లేకపోయినా కూడా తన కోసం ఒక అండగా ఉంచుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనుక్కున్నారు. ఆ స్థలాన్ని కూడా ఆ వృద్ధురాల దగ్గర నుంచి లాక్కోవడం కోసం చాలామంది అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు కబ్జా చేశారని చెప్పాలి. అసలు ఏంటి ఆమె పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చారు అంటే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? షేక్ మహబ్బీ. ఏ ఊరమ్మా? ఏజెళ్ళ. ఎంత స్థలం? 5 సెంటు స్థలం, 3 గజాల బాట. నేను కొని కూడా 30 సంవత్సరాలు అవుతుంది. ఓకే, దానికి సంబంధించిన అన్ని పేపర్స్ అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. లేవని అన్నీ మాయబుచ్చి తీసుకెళ్ళి మేము చేసి మారుసుకొని వాళ్ళు ఎక్కించుకొని నీకు లేదని కొడుతున్నారు సార్. నాకు ఒంటరి దాన్ని చేసి. ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీకు? మాకు మొన్న తెలిసింది. పోలీసులు 2 వచ్చారు, 3 వచ్చి న్యాయం చేస్తామమ్మా అని సరే అన్నారు. కొలతేపిచ్చి రాళ్ళు వేపిస్తామమ్మా అన్నారు 4 రోజుల్లో. మళ్ళీ వచ్చాయి వాళ్ళు పెట్టుకుంటానికి మళ్ళీ కాగితాలు. ఏమన్నారమ్మా అధికారులు? వచ్చారు, అటు ఇటు నుంచోమన్నారు. మధ్యలో నాకు నుంచోబెట్టారు. ఫోటో తీసుకొని వెళ్ళాను నా ఇంట్లో నుంచొని. ఇప్పుడు ఇది చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో జరిగింది. 5 సెంట్ల స్థలం ఆక్రమించుకున్న వాళ్ళని ఎందుకు ఆక్రమించుకున్నారంటే ఏం చెప్పారు? దావా అసలు నడుస్తానికి లేదు, మాది లోపల కూర్చోాలా నువ్వు గేట్ వేసుకొని అని తంతున్నారు. నాకు ఒంటరి దాన్ని చేసి 5 సెంట్లు కాజేసే ప్రయత్నం చేశారా, లేదంటే అందులో ఎంత బాగా దావా మొత్తం వాళ్ళకి వదిలిపెట్టాలంట. అది నిజంగా దోవలో ఉందా ఆ ప్రాంతం? లేదు, సొంత స్థలంలో 3 గజాల బాట అని పెట్టి ఉంది. నేను పాపారావు గారి దగ్గర కొందే, అది ఎవరో కొనలా, నేను ఒక్కదాన్ని కొనుక్కున్నా. ఆ రోజుల్లో రూపాయి బేడ కూలీ 4 వెళ్ళి దాచిపెట్టుకొని పుట్టింటుంటో భర్త చచ్చిపోతే ఉండకూడదని ఎల్లగొట్టారు. నేను ఒంటరి దాన్ని ఉండి కొనుక్కున్నా ఆ రోజుల్లో. ఇవాళ అందరూ యాదవులు కొడుతున్నారు. నాకు నిల్వనీయటంలా న్యాయం చేయమని వచ్చా నేను ఏడికి. మీ తరపున ఎవరు లేరా? ఎవరు లేరయ్యా, ఉండోళ్ళే అటు తిరిగారు. చెప్పుకునే పరిస్థితి కాదు అది. పిల్లలు, భర్త చనిపోయారు కదా? భర్త చచ్చిపోయాడు, ఒక్క బిడ్డ చచ్చిపోయాడు. లేరయ్యా నాకు ఎవరు. ఒక్క బిడ్డ ఉండాడు, ఎప్పుడన్నా వస్తాడు ఆడికి పుట్టినోడు. అది మరి చూస్తా అన్నారా? ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాక సమస్యను పరిష్కరిస్తా అన్నారా? పరిస్తామన్నారు, కొలత వేశారు, వచ్చారు. 7 దాకా సాలమ్మ అన్నారు. గోడ కట్టించారు, కట్టుకోమ్మా అని. కట్టుకోమంటే నెలకి జరిగినాక తుక్కుగా పగలగొట్టారు. మీరు దొంగతనంగా దాక్కున్నారు, ఇంట్లో నుంచి పోయి అయిపోయింది రాండి ఇంటికని కేకలేశారు. బస్సు ఆ అబ్బాయి పేరు కేకలు. అయితే అధికారులకు కానీ పోలీసులకు కానీ మీ పెద్ద మనుషులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పుకునేది ఏముంది, నాకు న్యాయం చేయండి. నాకు ఒంటరి దాన్ని నేను ఎలా న్యాయం చేయాలి? నా దాని ప్రకారం ఎంత ఉందో అంత న్యాయం చేసి కూర్చోబెట్టండి. ఒకళ్ళతో నాకు వంతు వద్దు, ఒకళ్ళు పలకరి కూడా వద్దు. నేను పోయి వాళ్ళ కాడ కూర్చోను. నా ఒంటరి దాన్ని చేయకుండా నా ఒక్కదాన్ని సాయం చేస్తే చాలు సార్. నాకు మీరు ఒంటరి మహిళ, మీకు వెనక ముందు ఎవరు లేరు, మీ దగ్గర స్థలం కాజేసే ప్రయత్నంలో భాగం అనుకోవచ్చు అది. అది వాళ్ళు కూర్చుంది అది ప్రయాణంలో. నా ప్రాళ్ళు వేసా, నా ప్రాళ్ళన్నీ తీసేశారు. మొన్న ఈ రాళ్ళు పడేశారు మళ్ళీ కట్టిని, అవి 3 వంతులు తీశారు. అసలు నిలవనీయటంలా చాటుగా. మరి అధికారులు వస్తే మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలు అన్ని చూపించారా? అన్ని బాగానే ఉన్నాయన్నారా? ఇచ్చాం, మళ్ళీ తీసి ఫోటోస్ తీసి కూడా ఎస్ఐ గాళ్ళకి కూడా ఇచ్చా. వచ్చారు మొన్న రాత్రి 3 రోజుల క్రితం వచ్చి న్యాయం చేస్తామమ్మా అన్నారు. వాళ్ళకు కూడా ఇచ్చాం, మళ్ళీ స్టాంపుల్లో నగలు తీపిచ్చి. ఓకే, ఇక్కడికి వచ్చాక సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? అవుతుందనే ఆశతో వస్తున్నా. ఇక్కడ వాళ్ళగా వచ్చి కొలతేసి చెప్పింది, సరే రాళ్ళేమ్మా నీకు ఏదన్నా బాధ ఉంటే ఈసారి నేను ఇంకోళ్ళకి పంపించైనా రాళ్ళు వేపించి నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. 3 పక్కలు ఉంది. ఆ 3 పక్కల వాళ్ళు ఎంత చెప్పు తగ్గే నాకు అసలు నిలవనీయటంలా నన్ను. నాయక్, నేను బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుని. ఫిబ్రవరి 26వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకు మా తమ్ముడు బైక్ నుంచి స్కిడ్ అయి పడిపోవడం జరిగింది.
ఆ టైంలో 108 అంబులెన్స్కి ఫోన్ చేస్తే 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం జాయిన్ చేయించలేదు. ఆ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. నేను 2 hours గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం దేలాడి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి కాల కనుక్కొని డ్యూటీ డాక్టర్ గారిని అందరినీ కనుక్కుంటే అక్కడ జాయిన్ చేయించకుండా ఆయన అంబులెన్స్ అయిన డ్రైవరు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. నేను 2 గంటల తర్వాత మా తమ్ముడిని దేలాడితే గుంటూరు మున్సిపాలిటీ మురికాల పక్కన పడి ఉన్నాడు. నేను తీసుకొచ్చి దీని గురించి 108 సిబ్బందికి 108 అధికారులకు అడిగితే స్పందన లేదు. దాని తర్వాత నేను మొన్న స్పందనలో పెట్టాను. నాకు తెలియకుండానే కంప్లీట్ అయిపోయింది, మీ ఫిర్యాదు కంప్లీట్ అయిపోయింది, పరిష్కరించబడ్డారని చెప్పి నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది. ఇదే విషయం మీద నేను జిల్లా అధికారులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు రండి, మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటామని తర్వాత స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. తమ్ముడికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి కాబట్టి వచ్చిందని నేను ఒప్పుకుంటాను. అదే పెద్దగా ఒక అర్ధగంట పావుగంట చనిపోతే పరిస్థితి ఏంది? ఇంతవరకు ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు ఇంతవరకు. దాని నుంచి అడిగే సరైన సమాధానం లేదు. నేను ఇది 2వ కంప్లైంట్ పెడుతున్నాను. దీని మీద మొదటి కంప్లైంట్ లో కలెక్టర్ గారు 3 days లో రిపోర్ట్ ఇవ్వండి నాకు అని చెప్పారు. ఇంతవరకు ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి అందలేదు. నా దగ్గర నుంచి నాకు తెలియకుంటేనే నా కంప్లీట్ మీది పరిష్కరించబడ్డదని చెప్పిన తర్వాత నా దగ్గర నుంచి తర్వాత ఒక లెటర్ తీసుకున్నారు ఇష్యూ మీద గురించి. నేను గట్టిగా రైట్ చేసి నేను ప్రెస్ దగ్గరికి వెళ్తా, ఇదే విషయాన్ని మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా అన్నప్పుడు బతిమాలి చేయడం జరిగింది. ఎందుకని నిర్లక్ష్యం జరుగుతుంది 108 సిబ్బంది? ఈ విషయం మీద ఎవరిని అడిగినా సరే ఎవరు సమాధానం లేదు. సార్ మా పరిధిలో లేదు, డిఎంహెచ్ఓ గారిని అడిగినాము, కంప్లైంట్ పెట్టాము, నా పరిధిలో లేదు సార్ అని చెప్పారు. కలెక్టర్ గారి దగ్గర పోతే ఇంతవరకు స్పందన లేదు. నాకు చాలా ఉన్నాయి సార్. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు తీసుకొని కమిషన్ తీసుకొని ఎమర్జెన్సీగా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించుకుంటే తెలిసిన హాస్పిటల్ ఉందని డబ్బులు తీసుకొని చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ కూడా నేను త్వరలో సబ్మిట్ చేస్తాను. 108 పైన అధికారులు కూడా డబ్బులు పోతున్నాయని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు నేను సబ్మిట్ చేస్తాను. సో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాకచక్యంగా త్వరగా పనిచేయాల్సినటువంటి 108 సిబ్బంది ఇక్కడ ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో రోగులని కానీ లేదంటే ఎమర్జెన్సీ కేసెస్లో కానీ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరు మరోసారి బయటపడినటువంటి పరిస్థితి. దీని మీద పెద్ద ఎత్తున ఇక్కడ బాధితులు గోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద గ్రీవెన్స్ లో కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. సో దాని మీద ఇంకా ఈ 108 సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఇంకా చాలా నిర్లక్ష్యమైనటువంటి ధోరణాలు ఇంకా మరికొన్ని కూడా ఉన్నాయి, అవన్నీ బయట పెడతా అని చెప్పేసి బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి. రాజధాని అమరావతి చుట్టూతా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు. గుంటూరు జిల్లాలో 11 మండలాల్లో 40 గ్రామాల్లో 6,000 ఎకరాల భూములు తీసుకుంటున్నారు. మామూలుగా అయితే రింగ్ రోడ్డుకి 70 మీటర్లు చాలు, కానీ 250 మీటర్లు తీసుకోబోతున్నారు. ఎందుకనేటువంటిది మాకు అర్థం కావట్లా. దీనికి నష్టపరిహారం ఏంటి? 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ రేట్ ఇస్తామన్నారు. అయ్యా మీరు రిజిస్ట్రేషన్ రేట్ ఇచ్చే పని అయితే ఒక్కొక్క రైతుకి 50 లక్షల నుంచి ₹1 కోటి కూడా రావు. ఈరోజు కాజ దగ్గర భూములు తీసుకుంటున్నారు. 10 కోట్ల నుంచి 6 కోట్లు ఉంది. నారాకోడు రోడ్డు కటువైపు ఇటు తీసుకున్నారు. 4 కోట్ల నుంచి 6 కోట్ల దాకా ఉంది. కొత్తూరులో 6 కోట్ల దాకా ఉంది. ఈరోజు గుంటూరు జిల్లాలో తీసుకున్నటువంటి భూమి ఎక్కడా 2 కోట్లకి తక్కువ లేదు. అందుకని మీరు కనుక దీన్ని రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం తీసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మేము ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు ఇవ్వాలా. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్లు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2.5 రెట్లు చాలు మా రాష్ట్రంలో అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఇది అన్యాయం. ఈరోజు రైతులకు భూమే భరోసా. రైతులకి భూమి ఉంటే వాళ్ళకి అండదండలు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ భూమిని మీరు తీసుకుంటున్నప్పుడు 3 పంటలు పండే భూమిని తీసుకుంటున్నప్పుడు రైతులకు మీరు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో వెనక్కి తగ్గకూడదు, ఆ రకంగా ఇవ్వాలి. రెండోది, మీరు భూమిని తీసుకుంటున్నట్టుగా ఇప్పటికి కూడా స్పష్టత లేదు. ఏ సర్వే నెంబర్లు తీసుకుంటారు, ఎవరు భూమిని తీసుకుంటారు? ఈ ఊళ్ళో 100 ఎకరాలు తీసుకుంటున్నాం, నారాకోడులో 600 ఎకరాలు తీసుకుంటున్నాం, కొత్తూరులో 100 ఎకరాలు తీసుకుంటున్నాం, వేజన్లో 400 ఎకరాలు తీసుకుంటున్నాం అని చెప్పారు తప్ప సుబ్బారావు గారు తీసుకుంటారా, రామారావు గారు తీసుకుంటారా, నాగేశ్వరరావు గారు తీసుకుంటారా అనేటువంటి స్పష్టత లేదు. అందుకని రైతు చాలా గందరగోళంలో ఆందోళన పడతా ఉన్నటువంటి నేపథ్యం. ఈరోజు వెంటనే మీరు భూములు తీసుకోవాలనుకుంటే చట్టం ప్రకారం గ్రామ సభలు జరపాలి. గ్రామ సభల్లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ అబ్జెక్షన్స్ రాయాలి. ఆ అబ్జెక్షన్ పరిష్కారం అయిన తర్వాతనే మీరు భూమిని సేకరించాలా. అట కాకుండా వచ్చి మీరు హద్దులేస్తే ఎవరు భూములని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని ఇక్కడ రైతులు ఉన్నారు. మేము కోరేది ఏంటంటే వెంటనే నష్టపరిహారం ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వండి. రెండోది 70 మీటర్లు తీసుకోండి, 250 మీటర్లు అవసరం లేదు. రెండోది, ఇళ్లు పోయేటువంటి పేదలకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకు కూడా రాజధానిలో ఇచ్చినట్టే నష్టపరిహారం ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వకపోతే మేము పోరాట కమిటీ తరఫున
పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజధాని ఔటర్ రింగ్ రోడ్ కోసం భూసేకరణ జరుగుతుంది. మాది గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామం, చేప్రోలు మండలం. మాది 5 ఎకరాల చేను. 5 ఎకరాల చేనులో నైట్ మధ్యగా వెళ్తుందండి. మరి 250 మీటర్లు, 140 మీటర్లు, 70 మీటర్లు అంటున్నారు. ఏది స్పష్టత లేదు. 70 మీటర్లకే పరిమితం అయితే బాగుంటుంది. తర్వాత మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 16 లక్షలే ఉంది. 16 లక్షలు ఇస్తే అసలు 16 లక్షలు 3 సార్లు ఇచ్చినా అది న్యాయం జరగదు. ఇప్పుడు మామూలుగా మార్కెట్ రేటు ఎకరం మాది ఎంత తేలికేసుకున్నా 60 లక్షలు ఉంది. 60 లక్షల్ని అప్పుడు 3 సార్లు అంటే 4 సార్లు కూడా అంటున్నారు. న్యాయంగా 3 సార్లు 1,80,00,000 ఇవ్వాలి పరిహారం. 1,80,00,000 ఇస్తే కొద్దిగా పిల్ల జల్ల అందరికీ సరిపోయింది. భూమి పోయినాక ఏం చేస్తామండి? భూమి ఉంటే అందరూ పండించుకుంటారు, తింటాం. డబ్బులు ఇస్తే ఏముంది? ఆ పరిహారం తక్కువ ఇచ్చారనుకో, నాకు స్కూటర్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మొత్తం అయిపోతే తర్వాత తినడానికి ఏముండదు. దయచేసి మాకు ఈ డిమాండ్లు నెరవేర్చి మీరు గ్రామ సభ నిర్వహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అయితే నేను మా అన్నవరాలకి ఏమో బడ్డీ మా ఇంటి ముందు పెట్టుకోమని ఇచ్చాను. నేను పెట్టుకుంటుంటే ఆమె పెట్టుకుంటానంది. ఆమె 9 వాళ్ళు ఇచ్చాము. ఆమె అంటే వేరే వాళ్ళకి అమ్ముకుందంట నాకు తెలియకుండా. నేను బడ్డీ తీసుకెళ్ళిపోయింది. నేను దాంట్లో పట్టలు కట్టుకొని ఉంటున్నా. అక్కడ ఇచ్చాను మొత్తం ఫోటోలు మొత్తం లేదా చూపించేదాన్ని. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ సాయి చేతి కొట్టించి దీంట్లో వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఊరు ప్రెసిడెంట్ ఆవిడ కొనుక్కుంది కాబట్టి ఆవిడే ఉంటుంది, నువ్వు ఉండటానికి లేదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు లేదా అనాథాశ్రమం అంటే అట్ట కుదరదు అని నా మీద మళ్ళీ కేసు పెట్టించారు. కేసు పెట్టితే నేనే లోకేష్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ పడనీలేదు. మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళా. చంద్రబాబు దగ్గరికి వెళ్తే పోలీసుల చేత కొట్టించారు నన్ను. అక్కడ టెంట్ ఉంటుంది, కుర్చీలు ఏముండవు, కింద కూర్చుని దాన్ని ఎట్ట వచ్చినట్టు కొట్టారు. కొట్టినా కూడా నేను 4 సార్లు వెళ్ళాను. కొట్టారు అక్కడ కట్ట దగ్గర. నా తరపున ఎవరు లేరు, నాకు తూలు వస్తుంది. అయితే అన్నారు. అన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడికి చాలా సార్లు వచ్చావు, 10 సార్లు దాకా. అక్కడికి వెళ్ళాను, ఆర్డో ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడు 8 నెలలు జరగడం 2 సంవత్సరాల నుంచి. పడేసింది బడ్డీ పడేసి నేల మట్టం చేసి 50,000 రూపాయలు దాంట్లో పట్టీలు అవన్నీ ఉండి తీసుకెళ్ళింది 8 నెలల క్రితం. సీఏ ఏం చేశాడు, నెట్ బయటికి లాగిపారనికాడు. అయినా కూడా పోనీ నా కాలో కాడ కూర్చున్నాను. అంజీ సీఏ, శ్రీనివాస్ సీఏ, ఎస్ఐ వీళ్ళందరూ కలిసి నా చేత నా ఎస్ఐ సీఏ నా వెనకాల నుంచొని ఒట్టి పేపర్ల మీద సంతకాలు పెట్టించాడు. పెట్టిస్తే నేను మళ్ళీ అయ్యి అక్కడ పెట్టించాను, అది పవన్ కళ్యాణ్ దగ్గర. అక్కడ నుంచి మళ్ళీ సీఏకి ఫోన్ వచ్చింది, నా దగ్గర పంపించి నేను న్యాయం చేస్తాను. ఇంత బట్టి న్యాయం చేయకుండా తప్పుడు కేసులు భరాంచి నీకు మొగుడు లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, నీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మా స్టేషన్కే రావాలంటున్నాడు. మొన్న కూడా వెళ్ళాను, మళ్ళీ శ్యామల కుమార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే పంపించమన్నాడు. వెళ్ళాను. అక్కడికి వెళ్తే నన్ను 11 రాత్రి పూటలు 11 దాకా కూర్చోబెట్టారు. ఈ లోపు నాకేమైనా జరిగినా నేను బయటకు వచ్చినా నాకెవరు నీకు దిక్కు లేదు కదా, వాళ్ళే నెట్టి వాళ్ళే కొడుతున్నారు కదా, అది జరిగింది. ఇంతకాలం నుంచి పట్టించుకోకుండా ఎవరు ఊళ్ళో వాళ్ళు వీళ్ళందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి నా సామాను, నాకు ఇప్పుడు నా సామాను నా బడ్డీ దాంట్లో 50,000 2 పట్టీలు అవి ఉన్నాయి. అవి కావాలని పోరుకులాడుతుంటే అవి నీ కాదని కేసులు పెట్టి నా మీద వాళ్ళ సాక్ష్యాలు, ఆ తరపు నుంచి సాక్ష్యాలు పెట్టి ఆఫీసుకు పంపిస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి, అక్కడికి మందడం పెట్టి పంపిస్తున్నారు. మందడం ఎస్పీ అంటున్నాడు, పద్దాక పోలీస్ స్టేషన్ ఎందుకు, మొగుడు ముద్దులు లేరు, నీ వయసు తగ్గోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, అక్కడెక్కడో సాడ బతకొచ్చుగా, మాకు పెళ్ళాం పిల్లలు ఉంటారు, నీ పని బాట లేదని రాత్రి పూటలు నన్ను కూర్చోబెట్టి వాళ్ళు ఇట్టు వచ్చినట్టు మాట్లాడి అక్కడి నుంచి మందడం నడిచి రావాలి ఆఫీస్ దగ్గర నుంచి. అక్కడ ఆటోలు అవన్నీ ఏమి ఉండవు. అట్ట నానా ఇబ్బంది పెట్టి నానా మాటలని బయటికి నెట్టి వాళ్ళు ఇట్ట వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా సామాన్ నాకు కావాలి, నాకు నానేవాళ్ళు ఎవరూ లేరు, ఇలా నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నా నుంచి ఓపిక లేదు, నన్ను కొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి చెంది నానా అవస్థలు పెట్టి నా మీద పెట్రోల్ పోసి నేను ఒక్కదాన్నే ఉంటే చేశారు. అట్ట చేస్తున్నారు. ఇవాళ పంచాయతీ వాళ్ళు, రాయపూడి పంచాయతీ వాళ్ళు, రాయపూడి ప్రెసిడెంటు, తుళ్ళూరు సీఏ, ఎస్ఐఆర్ రైటరు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఎట్ట వచ్చినట్టు ఇబ్బందులు పెట్టి తిండి తిప్పలు లేకుండా ససనా నాకు పింఛన్ వస్తుంది. ఇంకంతకంటే నాకు ఏరే గత్యంతరం లేదు. అన్నీ మా మనవరాలకి పెట్టాను. అల్లుడు మేనల్లుడు అన్న కొడుకు తిన్నారు. కూతురు ప్రభావతి, అల్లుడు మా మనవరాలు కూతురు చేశారు. మా కొడుకు ఏమంటున్నాడంటే వాళ్ళ దగ్గర ఉండిపో, నువ్వు రావటానికి వెళ్ళలేదు, చేయటానికి కూతురికి కొడుకు ఏం లేదు, పెళ్ళాంది వచ్చింది. నాన్న గందరగోళంలో ఉండవు నాన్న తిరణాల్లో. అది
ఆ ఫోటోలన్నీ అక్కడ ఇచ్చాను చూపించేదాన్ని ఇప్పుడు నీకు. నాకు న్యాయం చేసి పెట్టండి అయ్యా, నాకు ఎవరు లేరు, మీకు పుణ్యం ఉంటుంది. నా డబ్బులు నా వడ్డీ నాకు ఇప్పించి ఆ స్టేషన్లో పోకుండా నన్ను చూడండి. నేను స్టేషన్లో పోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటున్నారు, ఏది పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. నన్ను కూర్చోబెడతాంది దొంగదానిలాగా, అంతుకురాలలాగా. నానే వాళ్ళు ఎవరు లేరు అయ్యా. అయ్యా మీ పుణ్యం ఉంటుంది. ఎన్నో సార్లు తిరిగా, మహిళా పోలీసు దగ్గరికి కూడా వెళ్ళాను. ఎన్ని చోట్ల తిరుగుతానే ఉండే 8 నెలల నుంచి, అక్కడికని ఊరి పెద్ద మనుషుల దగ్గర కానీ ఎక్కడ పోయినా నాది అవ్వలేదయ్యా. అమ్మా ఏంటమ్మా మీరు ఈ వయసులో గ్రీవెన్స్ కి వచ్చారు, ఏంటి సమస్య ఏంటి? మమ్మల్ని చూస్తలేదండి. మా పెద్ద అబ్బాయి నన్ను చూస్తలేదండి. ఇప్పుడు ఆ పొలం యొక్క సంతకాలు చేయమని తిరుగుతున్నారు. నేను చేయనన్న ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ నన్ను తిప్పుతున్నారు. మామూలు ఎకరం పొలం ఉందండి, ఎకరం 30 సెంట్ అయిపోయింది. దందివేలు ఎకరం 30 సెంట్ రిజిస్ట్రేషన్ చేసాం, తళాలు రాసాం, అన్ని అయిపోయినాయి. ఆ ఎకరం ఆయన ఏం చేశారంటే ఆయన తనంతరం ఆయనకి రాశారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన 2 నెలలకి వచ్చి నాకు సంతకం చేయమని పోవాలి. పెద్ద కర్మ చేయలేదు, చిన్న కర్మ చేయలేదు, ఏమీ చేయలేదు. అసలు ఆయన దగ్గరికి కూడా రాలా, పిల్లల్ని కూడా తీసుకురాలా. ఇప్పుడు 10 నెలలు 11 నెలలు ఆయన చనిపోయి. ఇంతవరకు ఏందమ్మా నువ్వు తింటున్నావు తినలేదని కూడా నన్ను పలకరించాడు. అక్కడ తిరుగుతున్నారు నన్ను ఆఫీసు చుట్టూ. నేను వాళ్ళ ఇంటి నుంచి బయటకు రాలేదండి, తెలియదు నాకు. చిన్న అబ్బాయి దగ్గరే ఉంటున్నా, మనవరాలు చేసాము, చిన్న అబ్బాయి దగ్గరే ఉన్నాయి. 2 అబ్బాయి. ఎవరండి సంతకాలు పెట్టమంటే చెప్పొచ్చానండి ఎంఆర్ఓ గారికి. నెట్టండి ఇటు చేయలేదండి అంటే ఆయన తండ్రి గారు రాశారు కాబట్టి అయిపోయి చెల్లుద్ది, నేను పాస్ పుస్తకం మీద ఎక్కిస్తానంటున్నాడు ఆయన. ఆయన ఎక్కించి ఈ అబ్బాయి అన్నాడు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి అంటే ఆయన తెనాలండి అని అట్లా అన్నారు. చేస్తున్నారు వాళ్ళు పెద్దకోళ్ళు ఇద్దరు పోయి ఏం చెబుతున్నారో మనకు తెలియదు. ఈ అబ్బాయి ఏమన్నా అట్లా అన్నారని నేను కలెక్టర్ గారు పయ్యేది గారికి చెప్పి నేను బొక్కలు వేపిస్తాను, 4 బాధిస్తాను అన్నాడు. ఇక మేమేం మాట్లాడకూడదండి వచ్చేసాం. అండి నా పేరు భారతి అండి, గుమ్మడి భారతి. నా భర్త పేరు గుమ్మడి రాజారావు గారు. పడాల రోసి గారు మా స్థలం ఆక్రమించుకుని శారదా కాలనీ అండి, గుంటూరే. రోసి కిలాడ్ రోసి ఆక్రమించుకుని మా ఆయనకి జబ్బు చేసింది. ఆయన ఒకసారి యాక్సిడెంట్ చేశాడు. చేస్తే ఆయన మానసికంగా దెబ్బతినేసి 4 సంవత్సరాలు మంచంలో ఉన్నాడు. మంచంలో ఉండి చనిపోయాడు. ఇప్పుడు 2వ సంవత్సరం చనిపోయాడు. చనిపోయిన కాడి నుంచి దాంట్లోకి వెళ్ళిపోయి రోసయ్య బిల్డింగ్ కడుతున్నాడండి. దీని 1500 గజాలు, 1540 గజాలు అండి. దాంట్లో బిల్డింగ్ కడుతున్నాడు అండి. పక్కన సినిమా హాల్ ఉంది. ఆ సినిమా హాలు మాది, అదంతా కలిపేసి చేసి సినిమా హాల్ గోడకు పగలగొట్టేసి మా దాంట్లో బిల్డింగ్ వేస్తున్నాడండి. మాకు తెలిసింది, మా పిల్లలు పోయి చూసేదానికి కట్టించితే మేము మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వెళ్ళాం. ఆయన ఆపేసేసాడు, నోటీస్ ఇచ్చి ఆపేసేసాడు. ఆపేసిన మరి వాళ్ళందరూ కలిసారు ఏమో మాకే తెలుగు, కడతానే ఉంటున్నారు. మేము పోయినప్పుడే ఆపుతున్నారు, మేము ఇటు రంగాలను కట్టేస్తున్నారు. అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. చేస్తున్నాడు అండి. ఇక్కడికి వస్తే పోలీసు దీనికి వెళ్ళమంటున్నారు. పోలీసు వాళ్ళు ఏమో సీఏ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. మాకు తెలియదమ్మా, ఇవన్నీ మేము చూడము, ఆడకి వెళ్ళి అంటున్నారండి. మరి ఏం చేయాలి? ఇది సంవత్సరం నుంచి తిరుగుతున్నామండి, జరగల ఏం జరగల. అందుకని ఇక్కడికి వచ్చామండి. సమస్య మీద తిరుగుతున్నారు. ఎంత స్థలం ఎప్పుడు ఆక్రమించుకున్నారు? సార్ నా పేరు ఉప్పలపాటి ముని అండి. గుమ్మడి రాజారావు గారు మా పెద్దనాన్న, భారతి మా పెద్దమ్మండి. ఈ 2020 సంవత్సరం గుమ్మడి రాజారావు గారు తన సంబంధించిన ఆస్తిని మా పేరున, మా పెద్దమ్మ గారి పేరున రిజిస్టర్ వీలునామా రాశాడు సార్. ఈ ఆస్తి 2021 వరకు మా పెద్దనాన్నగారు స్వాధీనంలో ఉంది. ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగలేదు సార్. మా పెద్దనాన్నగారు అనారోగ్యం కారణం వల్ల మంచంలో ఉండేసరికి అతను ఇదే అదును చూసుకొని అతను ముందు ప్రారీ గోడ కట్టి గేటు పెడితే దాని మీద కంప్లైంట్ ఇస్తే కమిషనర్గా ఆ స్థలానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా మీద ఎందుకు పెడుతున్నారు తెలియదు అన్నాడు. అసలు వాస్తవం నా సంబంధం లేదు అంటున్నాడు కిలా రోసియా. మరి ఆ సంబంధం ఉన్న వ్యక్తులు అతని బంధువులు, సొంత బంధువులు. ఎవరు? జక్కా శ్రీకాంత్ అన్న తన బామ్మర్ది. జక్కా శ్రీకాంత్ అన్నప్పుడు 2002లో ఈ స్థలం కొన్నప్పుడు గుమ్మస్తాగా పనిచేసాడు కిలా రోసి గారి దగ్గర. మరి అలాంటి వాడి దగ్గర కోట్ల రూపాయల స్థలం ఆస్తులు ఎలా వచ్చినాయి? మరి అతను ఆ తాళూరి శ్రీనివాసరావు అతను బంధువు
కిలారి రామబ్రహ్మ సొంత బాబాయ్, వీళ్ళందరూ అతని బంధువులే కదా, వాళ్ళందరూ బంధువుల పేరునే బినామీగా పేర్లు పెట్టుకొని ఇతను వెనకుండి నడిపిస్తా పైకొచ్చి నాకేం తెలియదు అంటున్నాడు. మమ్మల్ని పిలిపించి బెదిరిస్తున్నాడు. నన్ను ఒక రోజు ఇంటికి పిలిపించాడు. ఈ ఆస్తి నాది, మీ ఆస్తి జోలికి వచ్చి మీ అంత చూస్తా అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు. మరి సంబంధం అనే వ్యక్తి కమిషనర్ గారు నోటీస్ ఇచ్చినప్పుడు మున్సిపాలిటీ దగ్గరికి వచ్చి ఆస్తి నాది అని చెప్పేసి డాక్యుమెంట్ ఎందుకు చూపించాడు? ఆడకి ఎందుకు హాజరయ్యాడు? అతను సంబంధం లేనప్పుడు అతను రాకూడదు కదా. మరి కేకేఆర్ అంటే కిలారి కోటేశ్వరరావు సినిమా హాలు, కేకేఆర్ విజయసాయి రెసిడెన్సీ అంటే కిలారి కోటేశ్వరరావు అపార్ట్మెంటు. వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకొని ఆస్తిలో ఆయన పేరున ఉంచుకొని బినామీగీల పేర్లు పెట్టుకొని నాకు సంబంధం లేదు, నాకు సంబంధం బొంకుతున్నాడు సార్. అతను ఇయే కాదు, ఇక్కడ తెలుగు బాప్టిస్ట్ ఆస్తులు, అలా ఏఎల్సీ ఆస్తులు, ఏఎల్సీ మన విజయకృష్ణ హోటల్ ఆస్తులు కూడా అతను అంతా కబ్జా చేసినాయి కదా. అతను ఏదో సత్యగురులాగా చెప్పి ఉపన్యాసాలు ఇచ్చిన అతని మీద నేను చాలా రాజకీయ నా స్థాయి ఏంది, అతను రాజకీయం అతనే నాకు పోటీ అయింది. అతను రాజకీయం నా వెనకుండి ఎవరు చేయటం, అతని నుండి వెనకుండి ఎంతోమంది అధికారులను బెదిరిస్తున్నారు. అతను రాజకీయ ఒత్తిడితో అధికారులను బెదిరించి మున్సిపాలిటీలో ఆ డిస్మెంట్లు అది అక్రమ కట్టడం అని 3 షోకాజ్ నోటీసులు ఇచ్చినా కానీ ఆ బిల్డింగ్ పగలగొట్టకుండా, ఆ కట్టడానికి పగలగొట్టకుండా మున్సిపాలిటీ అధికారులు అతను రాజకీయ ఒత్తిడికి భయపడి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పగలగొడతలేదు సార్. అదిగాక అతను జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని మాలాంటి పేదలు దళితుల ఆస్తులు కబ్జా చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇతని మీద SC/ST అట్రాసిటీ కేసు కట్టాలా, అతని చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ఆ కిలారి రామబ్రహ్మం, తాళ్ళూరి శ్రీనివాసరావు, జక్కా శ్రీకాంత్, కిలారి రోసియా వీళ్ళ మీద అందరి మీద SC/ST అట్రాసిటీ కేసు కట్టి మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. మా ఆస్తిలోకి మేము వెళ్ళటానికి పోలీసు వారు పూర్తి రక్షణ కల్పించాల్సిందని మేము కోరుతున్నాం సార్. మేము వెళ్ళి అడుగుతుంటే ఆస్తి నాది, ఆస్తి జోలికి వచ్చి ఊరుకొని అంటున్నాడు సార్. ఇక్కడ మీడియా ప్రారంభంగా వచ్చేసి ఆస్తి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు సార్. ఆస్తికి సంబంధం లేనప్పుడు జక్కా శ్రీకాంత్ ఎవరు? సొంత బామ్మర్ది, అతను దగ్గర బంధువు. మరి అతని దగ్గర గుమస్తా పని చేసాడు 2002లో. 2002లో అతను అంత ఆస్తి కొన్నాడంటే ఎక్కడి నుంచి కొన్నాడు? గుమస్తా చేసిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు చేసి ఖరీదు చేసే ఆస్తిని ఎలా కొంటాడు? ఇతను కొని అతను బినామీ పేరు పెట్టి నాకు సంబంధం లేదు అంటున్నాడు. తాళ్ళూరి శ్రీనివాసరావు అతని బంధువు, కిలారి రామబ్రహ్మ అతని సొంత బాబాయ్. మరి వీళ్ళు ఎవరు? నా సంబంధం లేని బంధువులు, వీళ్ళు సంబంధం లేని వ్యక్తుల. మొన్నటిదాకా సినిమా పర్మిషన్ మొత్తం కిలారి రోసి గారి పేరు మీద ఉండే, అపార్ట్మెంట్ పర్మిషన్ మొత్తం కూడా కిలారి రోసి గారు. దానికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ మీకు నేను మీడియా పరంగా బట్టబయలు చేస్తాను సార్. అధికారులు కంప్లైంట్ గారు మరి ఇది సివిల్ మ్యాటర్ అని DSP గారు అన్నాడు. అది ఎట్టయితే సార్, ఇది ప్రోజెక్ట్ డాక్యుమెంట్స్ పక్క స్థలం రిజిస్ట్రేషన్ చేసుకొని మా స్థలం షెడ్యూల్ పెట్టి సినిమా హాల్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ విషయం మీద కూడా మున్సిపాలిటీ వాళ్ళని సర్వే పెట్టి సమగ్ర సర్వే చేసి మాకు న్యాయం చేయమని చెప్పాం సార్. అసలు స్థలం సర్వే చెప్పమనండి, ఎవరిదైతే అతనిదైతే అతను తీసుకోమనండి. మేము ఆస్తి జోలికి రాము, మాదైతే మా ఆస్తి జోలికి రావద్దు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను సార్. అతని దగ్గర డాక్యుమెంట్ తీసుకొచ్చి అతనికి ఎక్కడుందో స్థలం చూపిస్తే, సర్వే పెట్టి గవర్నమెంట్ సర్వే తర్వాత ఈ స్థలం నిరూపిస్తే, నాది స్థలం అనిపిస్తే మేము దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. మా స్థలం అని తెలిస్తే అతను మా ఆస్తి జోలికి రాకూడదు. అది నేను పత్రిక ప్రకటనగా నేను పబ్లిక్కి చెప్తున్నాను సార్. అతని దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని డాక్యుమెంట్లు తీసుకొని వస్తే కూర్చొని చెబుతాం సార్.